ప్రజలని తప్పుదోవ పట్టించడం, చదువుకున్న అర్థం కాకపోవడమా లేదా అర్థమైన అడ్డదిడ్డమైన అబద్ధాలు చెప్పడమా? బొద్దింకల పార్టీ ఇదే అనుసరిస్తోంది. గుడ్డిగా సమర్థించే వాళ్ళు అలాగే గుడ్డిగానే వ్యవహరిస్తున్నారు. దానికి సాక్ష్యం తాజాగా సౌరవదాస్ ప్రకటన. ఇప్పుడు అసలు కాక్రోజ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది ఎందుకు? బొద్దింకలు అన్నది. బొద్దింకలు అన్నది యువతరాన్ని అన్నారని తప్పుడు ప్రచారం చేసి అందరినీ రెచ్చగొట్టారు. అసలు అన్నది ఎవరిని? దొంగ సర్టిఫికెట్లతో లాయర్లు అయినటువంటి వాళ్ళు, అంటే ఏళ్ల తరబడి లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారు, కానీ వాళ్ళు లా పాస్ కాలేదు. దాంతోపాటు ఆర్టీఐ యాక్టివిస్టుల పేరుతో సమాచార హక్కుని దుర్వినియోగం చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు సమాజానికి ప్రమాదకారులు, బొద్దింకలు. అంటే మేమే బొద్దింకలం అన్నటువంటి పేరుతో పార్టీ పుట్టించినటువంటి అభిజిత్ దుబ్కే, సౌరవదాసు, అశుతోష్ రాణా వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటిదే పచ్చి అబద్ధం. పబ్లిక్గా ఒక నిజం పేపర్లో ఆధారం కనబడుతున్నా సరే దాన్ని తప్పుడుగా వక్రీకరిస్తుంటే మోడీ వ్యతిరేకులు, జాతి వ్యతిరేకులు, హిందుత్వ వ్యతిరేకులు, జాతీయవాద వ్యతిరేకులు కలిసి వాళ్ళని గుడ్డిగా సమర్థిస్తూ వాళ్ళ వాదాన్ని తెస్తున్నారు. నిన్న మోడీ అన్నదేంటి? దిమాక్ నక్సల్స్, అంటే మెదడులో నక్సలిజం భావజాలం ఉన్నటువంటి వాళ్ళు అన్నటువంటి. అది వీళ్ళు భుజాలు ఎందుకు తడుముకుంటున్నాడు? సౌరవదాస్ ఇది యువతరాన్ని అన్నట్టు, యువతరాన్ని గురించి అంటున్నారు, దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు, ఒప్పుకోరు అని వ్యాఖ్యానిస్తున్నాడు. అందులో నువ్వు నక్సలైట్ అని నిన్నెందుకు అన్నాడు? లేదా కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు నక్సలైట్లు అన్నారు, జంజీ అన్నారా? ఇప్పటికీ కూడా ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తే అర్థమవుతుంది. ఇదివరకు ఎవరైతే నక్సల్ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గ్రూపులంతా ఇప్పుడు జంజీని అడ్డుపెట్టి నాటకాలు ఆడుతున్నారు. ఆ విషయంలో మాట్లాడిన దాన్ని తీసుకెళ్ళి డైవర్ట్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.